హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే, ఇది మన తొలి ఏకాదశి రోజు అనమాట. ఆ వీడియో అయితే మార్నింగ్ ఇలా పూజ అంతా చేసేసుకొని, ఈసారి అయితే చాలా అంటే సింపుల్గానే చేశాను. యాక్చువల్గా ఇంట్లో పూలు కూడా లేవు, ముందు రోజు కూడా నేను చూసుకోలేదు, మిస్ అయిపోయాను. బట్ పూజ అయితే ప్రశాంతంగానే చేసుకున్నాను. ఇంకా ప్రసాదం కూడా చేసి పెట్టాను. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. అదంతా పూజ అవంతా నేనేం వీడియో ఏం తీయలేదండి, షేర్ చేయలేదు. ఇంకా జస్ట్ అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందనమాట, వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పనేసి ప్రసాదంకి వచ్చేసి బెల్ల పొంగల్ చేశాను. యాక్చువల్గా నేను చాలా దగ్గర వింటున్నాను, ఇప్పుడు చూస్తున్నాను, దొలేకాదశి రోజు పేలాలతో ఏదో పిండిలాగా తయారు చేస్తారు అవన్నీ అని. బట్ నాకైతే అవన్నీ తెలియదు, మా ఇంట్లో నేను ఎక్కడ చూడలేదు, అంటే అత్తమ్మ దగ్గర కానీ మా ఇంట్లో కానీ. కాబట్టి నేను మామూలుగానే పూజ ఎలా చేసుకుంటాం అలా చేసుకొని ఇంకా ఆ రోజైతే నాన్ వెజ్ అవి తినకుండా, యాక్చువల్గా ఉపవాసం కూడా చేయొచ్చు, బట్ అయితే నేను ఉపవాసం అవి చేయలేదు. కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉంటాయి కదండి, ఇంకెందుకులే అని చెప్పనేసి బ్రేక్ చేసేసాను అనమాట ఉపవాసాన్ని. ఇంకా ఇంట్లో వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా, దోశ చేస్తున్నాను, దాంట్లోకి ఆల్రెడీ చట్నీ అవి చేసేస్తున్నాను. ఇంకా పొంగల్ చేశాను కదా, దేవుడి దగ్గర కూడా పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ప్రసాదంకి వచ్చేసి దేవుడి దగ్గర పెట్టింది. తర్వాత ఇక్కడ నేను వండంగానే ఇట్లాగా ప్రసాదాలు అవి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసినాక ఇట్లా హాట్ బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట. అంటే ఇంకా ఎప్పుడు తిన్నా కూడా మంచిగా వేడిగా ఉంటుంది కదా, అలాగే గిన్నెలో పెట్టేస్తే చల్లగా అయిపోద్దని. ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత ఇట్లా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఫస్ట్ ఒక స్పూన్ అందరికీ ఇచ్చి తర్వాత ఇట్లాగా మిగతాది టేస్ట్ చేస్తారనమాట. చాలా బాగా కుదిరింది పొంగల్ అయితే, అద్భుతం అని చెప్పాలి. ఆల్రెడీ నా వీడియోస్లో చాలాసార్లు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను, అందుకనేసి అయితే నేను ఇవన్నీ వంటలు ఏమి పెద్దగా చూపించలేదన్నమాట. ఇంకా అందరం కూర్చొని అలాగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆ రోజు అయితే కొంచెం అంతా ప్యూర్ వెజ్ కదండి, వెజ్ ఐటమ్స్ అవన్నీ, మధ్యాహ్నం లంచ్ అవన్నీ కూడా చేసేసుకున్నాం. ఇంకా పిల్లలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, ఏవో రాసుకోవటం అవన్నీ. ఇంకా నేనేదో కొంచెం పనుల్లో ఉండి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఏమి వీడియో అయితే తీయలేదు. ఇంకా ఈవినింగ్గా అట్లాగా ఒక 5 o'clock అలా బయలుదేరామన్నమాట. మీరు తమ్నైల్లో చూశారు కదా, నేను వచ్చేసి వారాహి అమ్మవారి టెంపుల్కి అనేసి బయలుదేరామన్నమాట. యాక్చువల్గా వెళ్ళే దారిలో వచ్చేసి మనకి ఇక్కడ తిరుపతిలో జైన్ టెంపుల్ ఉంది. అసలు చాలామందికి తెలియదండి తిరుపతిలో జైన్ టెంపుల్ ఉందని, కానీ వారాహి అమ్మవారి టెంపుల్ ఉందని కూడా చాలామందికి తెలియదు. అసలు నాకు కూడా ఈ మధ్యనే రీసెంట్గా తెలిసింది జైన్ టెంపుల్ ఉందని. సరే, ఇంతకుముందు ఒకసారి అమ్మని తిరుపతికి వచ్చినప్పుడు అమ్మని కూడా తీసుకెళ్ళాం, అప్పుడైతే క్లోజ్ చేసేసి ఉన్నింది అనమాట. ఏదో టైమింగ్స్ ఉంటాయండి, ఈవినింగ్ 7 లోపల క్లోజింగ్ ఏదో ఉంది. సరే, మేము వెళ్ళే దారిలోనే ఇది ఉండేటప్పటికి సరే ఒకసారి చూసుకొని వెళ్దాము, మళ్ళీ మిస్ అయిపోతాము, పోయినసారి కూడా మిస్ అయ్యాము అని చెప్పని. సూపర్గా ఉందండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. క్లైమేట్ వచ్చేసి మంచిగా అసలు పీస్ఫుల్గా చల్లగా, ఇప్పుడు మనకి మంచిగా వర్షాలు కూడా పడుతున్నాయి కదా, క్లైమేట్కి చాలా బాగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా ఉంది. జైన్ టెంపుల్ అంటేనే మనకు తెలుసు కదా, మంచిగా పాలరాతితో ఇలాగ అద్భుతంగా సుందరంగా ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ కొంచెంసేపు ఎక్కువసేపు మేము టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్ళాల్సి ఉంది, చీకటి పడిపోద్దని చెప్పనేసి ఇంకా వెంటనే బయలుదేరేసాము. యాక్చువల్గా ఇంక ఇక్కడ కూడా టెంపుల్ క్లోజ్ చేసేస్తారన్న ఉద్దేశంతో వెళ్ళేటప్పుడే ఇక్కడ ఆగి జస్ట్ ఒకసారి చూసేసుకొని, ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి ఫస్ట్ ఉన్నారు స్వామి, తర్వాత పక్కన వచ్చేసి మన ఈ టెంపుల్కి సంబంధించిన స్వామివారు ఉన్నారనమాట. అది ఎవరు అనేది నాకు అర్థం కాలేదు, అందుకని నేను మీకు వీడియోలో చెప్పట్లేదు క్లారిటీగా. అక్కడ ఎవరినన్నా అడుగుదామంటే కూడా ఎవరు లేరు, అందుకనేసి ఇంకా అక్కడ నుంచి అయితే మేము రాయల చెరువు అండి, రాయల చెరువు రోడ్డు వెళ్ళే రూట్లో అనమాట ఇక్కడ మనకి జైన్ టెంపుల్ వస్తుంది. ఇంక ఇది దాటి వెళ్తున్నాము. యాక్చువల్గా తిరుపతి నుంచి అయితే 20 కిలోమీటర్ల దూరం వస్తుంది అనమాట రాయల చెరువు ఏరియాలో. ఈ మధ్య నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది తిరుపతిలో వారాహి అమ్మవారి గుడి ఉందని చెప్పనేసి, అందుకని కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను నేను, చూడాలి, ఎలాగైనా వెళ్ళాలి అని అనేసి మా వారికి చెప్తే ఇంకా అడ్రస్ అవన్నీ కనుక్కున్నారు. ఇంకా పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు, అందరం వెళ్దామని చెప్పనేసి బయలుదేరాం. అసలు వెళ్ళే దారి అయితే మొత్తం ఒక అడవిలోంచి వెళ్తున్నట్లుగా ఉంది, కొండలు అలా ఉంది. ఇదిగోండి ఈ చెరువు కనపడుతుంది, ఇదే అనుకుంటా రాయల చెరువు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్లేస్ అయితే. తిరుపతిలో కూడా అండి నిజంగా ఎటు చూసినా అందం ఎంత బాగుంటుందో, ప్రకృతి అందాలు నిజంగా చెప్పాలంటే వర్ణించడానికి కూడా రాదు, అంత బాగుంటుంది. ఏదో మనం ఊటీ కొడైకెనాల్లో చూసినంత బ్యూటిఫుల్గా
ఉంటుంది. మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాము ఈ ప్లేసులు ఇవి చూడాలని చెప్పని, మన చుట్టూ ఉండే ప్లేసుల్లోనే ఎంతో అందం ఉంటుంది, కానీ మనం ఇంత పర్టికులర్గా గమనించము. ఈ వీడియోలో మీకు ఎలా కనపడుతుందో కానీ ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చాలా బాగుండింది. ఇంకైతే మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుల్ చుట్టూ కొండలండి, మధ్యలో అమ్మవారి గుడి ఉందన్నమాట, వారాహి అమ్మవారి గుడి. ఇక్కడ అమ్మవారిని వచ్చేసి మనకి శ్రీచక్రం పెట్టి శ్రీచక్రంతో పాటు అమ్మవారిని ప్రతిష్ఠింపజేశారంట. అసలు ఈ మధ్య వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరిగాయి కదండి. అసలు నాకు ఆ టైంలో తెలియదు అనమాట, తెలుసుంటే ఖచ్చితంగా వచ్చిండేదాన్ని. ఈ మధ్య జరిగినాయి. బట్ అయితే మనకి ఎప్పుడు ప్రాప్తం ఉంటే అప్పుడే అడుగు పెట్టాల్సి ఉంటుంది. మన ఎప్పుడు అమ్మవారు ఎప్పుడు కనుకరిస్తే అప్పుడే మనకి ఆ దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ రోజు అయితే నాకు కలిగింది. ఇక్కడ ముందు అంతా చూస్తున్నారు కదా, గుడి ముందు హోమం అంతా జరుగుతుంది. హోమం ఎప్పుడు ఉంటుందంట. ఇక్కడ చాలా రకాల పూజలు అవి కూడా జరుగుతుంటాయని చెప్పారు. అమ్మవారిని చూసిన తర్వాత అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు వారాహి అమ్మవారి గురించి పెద్దగా తెలియదండి. రీసెంట్గా ఒక 2 years నుంచే నేను ఈ యూట్యూబ్ వీడియోస్లో మన పవన్ కళ్యాణ్ గారి దీక్ష తీసుకున్నారని ఇవన్నీ వినడం ద్వారానే తెలిసింది, కానీ నాకు అంతకుముందు తెలియదు అస్సలు. ఒక 2 yearsగా వింటున్నా. ఈ సంవత్సరం ఎక్కువగా విన్నాను. నేను కూడా ఒక రోజైతే అమ్మవారికి లలిత సహస్రనామం అవన్నీ పూజ చేసుకున్నాను బాగా. వారాహి అమ్మవారు అంటే మనకి శక్తి అమ్మవారు, ఇంచుమించుగా లలితాదేవి స్వరూపం అనే చెప్తున్నారు. అదనమాట. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. అన్నీ చూసుకొని జస్ట్ వచ్చి అలా కారులో కూర్చున్నాం. పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఇంకా తిరుపతిలో అయితే బాగా వర్షాలు పడుతున్నాయి. అన్ని ప్లేసుల్లో అలాగే ఉందా కామెంట్ చేయండి. తిరుపతికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ట్రై చేయండి వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి. ఎందుకంటే చాలా తక్కువ ప్లేసెస్లో వారాహి అమ్మవారి టెంపుల్ ఉందని విన్నాను. చాలా తక్కువ దగ్గర ఉంటాయి కాబట్టి మీకు అవకాశం దొరికినప్పుడు వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.